ప్రేమైన దేవుని బిడ్డలారా, దేవుడు మనందరి కన్న తండ్రి మనల్ని ప్రేమించి మనకు అనుగ్రహించిన ఈ చక్కని భాగ్యమును బట్టి మొదటిగా తండ్రి అయిన దేవునికి క్రీస్తు ద్వారా కృతజ్ఞతాస్తుతి స్తోత్రాలు నేను చెల్లిస్తూ పరిశుద్ధ దినపు ఆరాధనకు చేరికూడి వచ్చిన ప్రియులైన మీకందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామములో శుభాలు వందనాలు నేను తెలియజేస్తున్నాను. ప్రియులరా, సంఘక్షేమాభివృద్ధి అనేటటువంటి పాఠం ఈ ఏడాది అంతటికీ సంబంధించి అనేకమైనటువంటి కోణాల్లో విస్తృతమైనటువంటి రీతిలో యాక్చువల్లీ మనం క్యాలెండర్ కూడా సంఘ సేవాభివృద్ధి మీద రిలీజ్ చేయటం అనేది జరిగింది. మంచిది. సంఘానికి సంబంధించి మనం చాలా విషయాలు తెలుసుకోవటం జరిగింది. సంఘం అంటే సాధారణమైనటువంటి అర్థంతో మనం ఆలోచన చేయకూడదు. సంఘం అంటే ఆంగ్లంలో మన పరిశుద్ధ గ్రంథంలో చర్చ్ అని రాయబడింది. చర్చ్ అనేటటువంటి పదానికి సంఘం అని తెలుగు అర్థం. దాన్నే ఎన్నో రకాలైనటువంటి రూపచిత్రాలతో దేవుడు చెప్పాడు. అంటే సంఘాన్ని వధువు సంఘం అని చెప్పబడింది, యెహోవా మందిర పర్వతం అని చెప్పబడింది, గొర్రెలు కాపరి అన్న పోలిక చెప్పబడింది, దేవుని కుటుంబం అని చెప్పబడింది, అలాగే దేవుని వ్యవసాయం అని చెప్పబడింది, ద్రాక్షావల్లి తీగలు అని చెప్పబడింది. ఇలా ఇవి సంఘరూప చిత్రాలు. అంటే సంఘం యొక్క నమూనా ఈ పోలికల్లో ఉండాలి, ఇలా ఉండాలి అని చెప్పటానికి, మనకు బాగా అర్థం చేయించడానికి దేవుడు చెప్పిన పోలికలు ఇవన్నీ. అయితే సంఘానికి ఏ పేరు ఉండాలి అనేది మనం గత కాలంలో కూడా ధ్యానించడం జరిగింది. క్రొత్త నిబంధనలో 3 రకాలైన పేర్లు ప్రస్తావించబడ్డాయి. అందులో కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 2వ వచనంలో దేవుని సంఘము అని ప్రస్తావించబడింది. అలాగే తిమోతి గారికి రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 15వ వచనంలో జీవము కలిగిన దేవుని సంఘము అని రాయబడింది. అలాగే రోమిలకు రాసిన పత్రిక 16వ అధ్యాయం 16వ వచనంలో క్రీస్తు సంఘము అని చెప్పబడింది. ఈ 3 రకాలైన పేర్లను క్రొత్త నిబంధనలో సంఘం కొరకు సూచించబడిన పేర్లు. అయితే ఇందులో దేవుని సంఘము లేదా జీవము కలిగిన దేవుని సంఘం అనేది కామన్గా ఎవరైనా వాడుకోవచ్చు. కనుక మా దేవుడు జీవము కలిగిన దేవుడే, మా సంఘము దేవుడి సంఘమే అని దాన్ని వాళ్ళు ఓన్ చేసుకుంటారు. మిగతా విశ్వాస వర్గాల వాళ్ళు ఎవరైనా కావచ్చు. కనుక ఖచ్చితంగా సంఘానికి క్రీస్తు సంఘము అనే పేరు పెట్టుకోవాలి. దీనికి కారణం ఏమిటి అని అంటే, ఎవరు కూడా మా దేవుడు క్రీస్తే అని చెప్పలేరు. అది ప్రత్యేకమైనటువంటి పావనమైన నామము, అన్ని నామముల కంటే హెచ్చైనటువంటి నామము. ఆకాశము క్రింద ఇవ్వబడిన ఏ నామములోనూ రక్షణ పొందుకోలేము. అట్టి ఘనమైన నామము యేసు ప్రభు వారి నామం. ఎందుకు ఆయన పేరే పెట్టుకోవాలి అని అంటే, దానికి కూడా మనకు బైబిల్లో మరొక సమాధానం ఏమిటి అని అంటే, అపోస్తలుల కార్యములు 20వ అధ్యాయం 28వ వచనంలో దేవుడు తన స్వరక్తం ఇచ్చి సంపాదించిన సంఘము అని రాయబడింది. క్రీస్తు యేసు స్వరక్తం ఇచ్చి సంపాదించినటువంటి సంఘము అంటే ఎవరైతే మనం దానికి మూల్యం చెల్లించి కొంటామో అది మనది, మన పేరు దానికి ఆపాదించడం జరుగుతుంది. ఒక సెల్ ఫోన్ నేను కొన్నాను, అది నా సెల్ ఫోన్. ఒక సంఘం ప్రభువు కొన్నాడు, అది ఎవరి సంఘం? ప్రభు సంఘం. అందుకే సంఘమునకు ఆయన సర్వాధికారి, శిరస్సు, హెడ్ అని చెప్పబడింది. ఒక ఫ్యామిలీకి ఎలాగైతే హెడ్ ఉంటాడో సంఘానికి కూడా శిరస్సు ఉన్నాడు. సంఘమను శరీరమునకు ఆయనే శిరస్సు అని కొలస్సీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 18వ వచనంలో చెప్పబడి ఉంటుంది. సంఘమను శరీరమునకు ఆయనే శిరస్సు అని. కాబట్టి అంతగా ఆయన ఆ హెడ్గా ఉన్నాడు, మూలమై ఉన్నాడు. గనుక క్రీస్తు సంఘము అని పేర్లు మనం పెట్టుకోవాల్సి ఉంటుంది సంఘానికి. అది సార్థకత, ఆ సంఘానికి అది ప్రాథమికమైనటువంటి మూల సూత్రము. ఇకపోతే సంఘమునకు మరొక ముఖ్యమైనటువంటి రూపచిత్రం కూడా దేవుడు చెప్పడం జరిగింది. అదే సంఘం అంటే రాజ్యము అని.
ఇది కూడా మనకి ప్రకటన గ్రంథం 5వ అధ్యాయము 9-10 వచనాలను జాగ్రత్తగా గమనిస్తే, ప్రకటన గ్రంథం 5వ అధ్యాయం 9-10 వచనాల్లో మనకు ఏమని కనబడుతుందంటే, ఆయా జనులను, ఆయా భాషలు మాట్లాడు వారిని నువ్వు నీ రక్తం ఇచ్చి విమోచించావు. అలా విమోచించిన తర్వాత మా తండ్రి అయిన దేవునికి ఒక రాజ్యముగాను యాజకులను చేశావు అని రాయబడింది. అంటే రక్తముతో సంఘాన్ని కొన్నాడు అని అపోస్తలుల కార్యము చెబితే, రక్తముతో రాజ్యము తెచ్చాడు అని ప్రకటన గ్రంథం తెలియపరుస్తుంది. దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవాల్సింది ఒకటే, సంఘము రాజ్యము రెండు వేరు వేరు కాదు. రాజ్యము అన్న పోలిక అన్ని జనులకు, బయటివాడికి ఇది అధికారికమైన సూచన అని తెలియపరచటానికి రాజ్యం అన్న పోలిక. సంఘము అన్న పోలిక ఏమిటంటే, సంఘము లోపల ఉన్న వారికి ఇది ఒక కుటుంబము, ఇది ఒక బంధము అని తెలియపరచటానికి సంఘము అన్న పోలిక. తేడా అర్థమైందా రెండింటికి? రాజ్యము అన్న పోలిక సంఘము వెలుపట ఉన్నవాడికి ఇది ఒక అధికార సూచిక, ఇది ఒక ప్రభుత్వము, లోక ప్రభుత్వాలకు ప్రత్యేకంగా వేరుగా నడపబడుతున్నటువంటి ప్రభుత్వము అని తెలియపరచటానికి రాజ్యము అన్న పేరును, అంటే రాజ్యం అన్న పేరు ఎవరికి ఉద్దేశించింది ముఖ్యంగా అంటే బయటి వారికి. ఇది అధికారికంగా ఉన్నటువంటి రాజ్యము. ఈ రాజ్యములో ఉన్నటువంటి రాజు కానీ, ఇందులో ఉన్న ప్రజలు కానీ, దీని కొరకు కేటాయించబడిన చట్టము కానీ, దీని కొరకు ఉన్న ఎల్లలు కానీ, ఇవన్నీ చాలా ప్రత్యేకమైనది, ఈ లోక సంబంధమైనదే కాదు అని నిరూపించటానికి, లోకరాజ్యముల నుంచి దేవుడి రాజ్యంలోనికి రమ్మని ఆహ్వానించటానికి అట్టి పోలిక చెప్పబడింది. ఇక సంఘము అని అంటే అది ఒక కుటుంబం. మన కుటుంబములలో ఎలాగైతే కొన్ని బంధాలు ఉంటాయో, కొన్ని అధికారాలు, కొన్ని బాధ్యతలు ఎలా ఉంటాయో, సంఘములోనికి చేరికూడి వచ్చిన మనందరికీ కూడా కొన్ని అధికారాలు, కొన్ని బాధ్యతలు ఉంటాయి, కొన్ని పనులు ఉంటాయి. ఆ పనులను నెరవేర్చుకుంటూ ఈ బంధాలను కాపాడుకుంటూ పోవాలని చెప్పటానికి సంఘము అన్న పోలిక రూపచిత్రంగా దేవుడు చెప్పాడు. ఇది గత కాలంలో మనం నేర్చుకున్నటువంటి విషయం సంఘం కొరకు. ఏమండి? కనుక ఈ సంఘం కొనబడినటువంటి విషయం కూడా మనం తెలుసుకోవటం జరిగింది. ముఖ్యంగా అంటే ప్రపంచంలో ఉన్నటువంటి అనేకమైన సంఘాలు అని పిలువబడిన వాళ్ళు ఉన్నాయి. స్త్రీల సంఘం ఉంది, అలాగే కుల సంఘాలు ఉన్నాయి, పెన్షనర్ల సంఘం ఉంది, ఉద్యోగస్తుల సంఘాలు ఉన్నాయి. మరి ఈ సంఘాలన్నింటికంటే ప్రత్యేకమైనదిగా ఎందుకు క్రీస్తు సంఘాన్ని మనం తీసుకోవాలంటే, ఈ సంఘాల కోసం ఎవరైతే దాన్ని ఏర్పాటు చేశారో లోక సంబంధమైన సంఘాలు, ఈ సంఘాలలో దానికోసం కొందరు డబ్బులు కేటాయించి ఉండొచ్చు, కొందరు స్థలాన్ని కేటాయించి ఉండొచ్చు, కొందరు సమయాన్ని కేటాయించి ఉండొచ్చు, కొందరు శ్రమించి ఉండొచ్చు. మీరు ఏ సంఘానైనా చూడండి ప్రపంచంలో. కానీ క్రీస్తు సంఘము కొరకు ఏమి కేటాయించబడింది, ఏమి వెల పెట్టబడడం జరిగింది అంటే అమూల్యమైనటువంటి వెల. రక్తము అంటేనే మామూలుగా సాధారణమైన మనిషి రక్తము కూడా చాలా విలువైంది. అందుకే అంత సులభంగా దానిని మనం శరీరం నుంచి కోల్పోవటానికి ఇష్టపడము. రక్తదానం మన జీవితంలో ఎన్నిసార్లు చేస్తుంటాం? రక్తదానం జీవితంలో ఎన్నిసార్లు చేయించుకొని ఉంటాం? చేసి ఉండటం అనేది చాలా అరుదు. వీలైతే మనకు ఎవరన్నా రక్తం ఇవ్వాలనుకుంటాం తప్ప మనం రక్తం ఇవ్వటానికి సిద్ధంగా ఉండలేం. ఎవరన్నా అట్టోళ్ళు ఉన్నారంటే వాళ్ళు మామూలు కాదు. అందుకే రక్తదానం చెయ్యండి, ప్రాణదాతలు కండి అని అంటారు. రక్తంతో ఏదన్నా వస్తువు కొనాలని లోకంలో అమ్మితే కొనడానికి ఎవ్వరూ సాహసించరు. దానికి ఉదాహరణగా మనం కొన్ని చూసాం. ఏదైనా ఒక కారు కొనాలి, 10 లక్షలు పెట్టి కొనండి అని అంటే డౌన్ పేమెంటో అదో ఇదో లోనో గీనో పెట్టుకొని చేస్తారు. అది కాకుండా ఏం లేదు, అసలు 1 లక్షకు ఒక 1/2 లీటర్ చొప్పున 5 లీటర్ల రక్తం మీదే. ఎవరైతే కొంటాడో వాడు 5 లీటర్ల రక్తం ఇస్తే మేము ఈ కారు మీకు ఇచ్చేస్తామని అన్నారు అనుకోండి, ఎవడు కొనగలరు? అసలు మన దగ్గర ఉండే రక్తమే దాదాపు 5 లీటర్లు. ఉన్న రక్తం అంతా పోతే ఏమవుద్దండి? ఎప్పుడైనా యాక్సిడెంట్ అయ్యి రక్తం ఎక్కువ పోతే మనిషి ఏమవుతాడు? చచ్చిపోతాడు. డాక్టర్ గారు కూడా ఏం చెప్తారు?
బతికే ఛాన్సెస్ లేవు. ఎందుకు అంటే చాలా రక్తం పోయింది అని చెప్తారు. కనుక ఒక వస్తువు కొనాలంటే రక్తాన్ని వెలగా ఇమ్మంటే ఎవడు ఇవ్వలేడే. అంతవరకు ఎందుకు, మనం రక్తదానం చేసిన తర్వాత 1.5 నెలలోనే 45 రోజుల్లోనే రికవర్ అవుద్దట ఇచ్చిన రక్తం. కానీ ఇచ్చినోడు ఏమైపోతాడంటే ఎప్పుడో ఇచ్చి ఉంటాడు, ఆ దశాబ్దం అయిపోయి ఉంటుంది ఇచ్చి కూడా, కానీ వాడికి మనసులో గుర్తుంటుంది ఏమని, ఒక ప్యాకెట్ రక్తం ఇచ్చాను, నా సంగతి అయిపోయింది, అప్పుడప్పుడు కళ్ళు తిరుగుతున్నాయి అందుకే అప్పుడు రక్తం ఇచ్చాను కాబట్టి, అప్పుడప్పుడు బలహీనతలు వచ్చేస్తున్నాయి ఎందుకంటే అప్పుడే రక్తం ఇచ్చాను కాబట్టి, అప్పుడు రక్తం ఇవ్వకుండా ఉండాల్సింది. ఇది లోకంలో ఉన్నటువంటి పరిస్థితి. మనం కూడా ఏదోని కట్ అయిందనుకోండి, వేలల్లో నుంచి రక్తం కట్ అయిందంటే మనం నోట్లోనే పెట్టుకుంటాం. ఎందుకనంటే అది మనదే, మన రక్తం ఎక్కడికి పోకూడదు, మన రక్తం మనమే తాగాలి, మన కడుపులోకి పోవాలి అన్నటువంటి ఆలోచన చేసేవాళ్ళు ఉంటారు. ఇలా జాగ్రత్తగా మనం గమనించగలిగితే ఒక విషయంతో అనుబంధం పెరగాలి అనుకోండి ఒకరితో, ఎప్పుడు పెరుగుతుంది అంటారండి, మీరు ఎప్పుడైనా గమనించారు లేదో, బిడ్డల మీద అమ్మకి ఎక్కువ ప్రేమ ఉంటుందా, నాన్నకి ఎక్కువ ప్రేమ ఉంటుంది చెప్పండి? మళ్ళీ అడుగుతున్నాను అంటే, మళ్ళీ అడిగేసరికి ఏమవుద్దంటే ఆన్సర్ ఏమన్నా వేరే వద్దాం అని అనుకోకండి, కన్ఫామ్గా తెలిసి చెప్పండి. అమ్మకి ఎక్కువ ప్రేమ ఉంటుందా, నాన్నకి ఎక్కువ ప్రేమ ఉంటుందా బిడ్డల మీద? నాన్నకు ఉంటుందని ఒకవైపు, ఇద్దరికీ ఉంటుందని ఇంకొక వైపు, అమ్మకి ఎక్కువ ఉంటుందని ఒకవైపు చెప్తున్నారు. ఈ మూడు ఆన్సర్లు కరెక్ట్ కాదు, ఒకటే కరెక్ట్ ఆన్సర్. ఆ కరెక్ట్ ఆన్సర్ ఏంటంటే అమ్మకే ఎక్కువ ప్రేమ ఉంటుంది. ఎందుకు? దేవుడు ఏమైనా చెప్పాడంటే 100% చెప్పాడు. స్త్రీ తన గర్భమున పుట్టిన బిడ్డను కరుణించకుండా మానునా అన్నాడు తప్ప, నాన్న తన గర్భమున పుట్టిన బిడ్డను కరుణించకుండా మాన్తాడా అనలా. ఏమండి? అందుకే ముందు తండ్రి ప్రేమ కన్నా తల్లి ప్రేమ కన్నా అని చెప్తారు. తల్లిదండ్రుల ప్రేమల్లో శ్రేష్టమైన ప్రేమ, అవునన్నా కాదన్నా దేవుడే చెప్పిన నిజం, అమ్మ ప్రేమే గొప్పది. ఎందుకు గొప్పదో తెలుసా? అమ్మ రక్తంతో కంటది బిడ్డని. అసలు ఆ పిండం అంటే ఏంటనుకుంటున్నారు? అది రక్తపు ముద్ద. ఆ ముద్దలో నుంచే, అసలు మీకు తెలుసో తెలీదో, నేను 2 డెలివరీని మా ఆవిడని బాగా గమనించా. 9వ నెల వచ్చేంత వరకు 13-14 గ్రామ్స్ ఉంటుంది హెమోగ్లోబిన్. ఆ 9వ నెల దాటి ఒక 2-3 రోజులు పోయి చూస్తే 8కి వచ్చేస్తుంటుంది. ఏమి అని అంటే 7 మాసాలు నిండేంత వరకు అవయవాలు రూపుదిద్దుతూ ఉంటాయట. ఇక 7 పూర్తయిన తర్వాత 8వ నెల 9వ నెల ఈ 2 నెలలు పెరుగుదల ఉండదట లోపల పిండానికి. ఈ పెరుగుదలకు కూడా చాలా కావాలట రక్తం అమ్మ నుంచి. అందుకే తక్కువైపోతుంది రక్తం. డెలివరీ టైంలో రక్తమే పోయే పరిస్థితులు, లోపల పిండము పెరిగేటప్పుడు రక్తమే ఉన్న పరిస్థితులు. అందుకే ఆ పాశం అంటారు, పేగు బంధం, రక్త పాశం అంటారే, అది రక్తముతో ఉన్న బంధం అది. అందుకే మీరు గమనించండి, ప్రపంచంలో చాలామంది తల్లులు వాళ్ళ భర్త కొంచెం చిన్న ఏజ్లో ఆ ముండగా చనిపోయినా కూడా బిడ్డలుంటే బిడ్డల కోసం పెళ్ళిళ్ళు చేసుకోకుండా వాళ్ళనే చూసుకొని ఉన్నటువంటి తల్లులు ఎంతోమంది ఉన్నారు. కానీ పురుషుడు అలా కాదు. నేను ఫస్ట్ డేనే చెప్పాను మావిడికి, నువ్వు పోయావంటే నేను తప్పనిసరిగా ఒక పిల్లని చేసుకుంటానని. ఎందుకనంటే పురుషుడు అంతే డిపెండెంట్. కాబట్టి గమనించగలిగితే తెలుసుకోవాల్సినటువంటి సత్యం ఒకటే, యేసు ప్రభుల వారు సంఘముల మధ్య సంచరిస్తూ ఉన్నాడు. 7 సంఘాలలో మధ్య సంఘం కోసమే ఆయన ఎప్పుడు ఆలోచన చేస్తూ ఉంటాడు. ఎందుకు అని అంటే ఒకటేనండి, ఈ సంఘముతో ఆయనకున్న బంధం తల్లి బిడ్డలకున్న బంధం లాంటిది. ఎలాగైతే తల్లి రక్తం ఇచ్చి కనడాన్ని బట్టి ఆ పాశం కొట్టుకుంటూ ఉంటుంది. బిడ్డకు బాగాలేకపోతే 45 రోజులు వయసులో ఉన్నప్పుడు మా చిన్నమ్మాయికి ఆపరేషన్ అయింది, హెర్నియా ఆపరేషన్ తిరుపతిలో. లోపల పిల్ల ఉంది, బయట అమ్మ
నేనైతే ప్రశాంతంగానే ఉన్నాను. ఏం జరిగితే అది. ఇప్పుడు 45 డేస్లో పోయితే నో ప్రాబ్లం, ఇంకా రిజర్వేషన్ రెడీ అయిపోతుంది, పరదేశకి వెళ్ళిపోతుంది బిడ్డ. అది బిడ్డ పెద్ద పెరిగిన తర్వాత ఏమవుద్దో చెప్పలేము. ఇంకా పెరిగే కొద్ది పిల్లలు ఏమైపోతారో మనం చెప్పలేం. కాబట్టి నాయన నువ్వే ఇచ్చావు, నువ్వే తీసుకున్నావు, నన్ను ఇంకొక చిన్న యోబు గారు చేయబోతున్నావేమో అని నేను అనుకుంటూ ఉండేవాడిని. కానీ ఇక్కడ అమ్మ పరిస్థితి అట్లా కాదు. లోపల బిడ్డ ఉంటే ఇక్కడ అమ్మ కుప్పకూలిపోతుంది. నాకు అప్పుడు అనిపించింది ఆ చిన్నదాని సంగతి ఏమో కానీ ఇది పోయేటట్టు ఉందని. మావిడికి అలాంటి ప్రేమ ఉంటుంది, ఎవరన్నా కాదన్నా అవునన్నా అలాంటి ప్రేమ బిడ్డల మీద ఉంటుంది. ఎందుకంటే ఆ రక్తబంధం, ఆ పేగు బంధం అలాంటిది. యేసు ప్రభుల వారికి అయ్యా ఏంటి నీకు ఎవరి మీద ప్రేమ ఉంది అని అంటే ఆయన చెప్పే మాట ఒకటే, భూమి మీద సంఘం అంటే ఆయనకు ప్రేమ. కన్న బిడ్డల మీద అమ్మకి ఎట్లాంటి ప్రేమ ఉంటుందో సంఘం మీద ప్రభువుకి అంత ప్రేమ ఉంటుంది. ఎలా చెప్పగలము అని అంటే, ఒకరోజు సంఘాన్ని అపరిమితంగా హింసిస్తూ బెదిరించటము, హత్య చేయటం ప్రాణాధారంగా భావిస్తే పౌలు గారు అందరినీ చెరసాల్లో వేసినటువంటి పరిస్థితుల్లో ఉంటే సంఘస్థుల్ని ఎవరు తట్టుకోలేకపోయారు తెలుసా? యేసు ప్రభు తట్టుకోలేకపోయాడు. సౌలా సౌలా నువ్వు నన్నెందుకు? ఎవరు హింసించారు? పౌలు గారు హింసించింది సంఘాన్ని హింసిస్తే ఈయన ఎందుకు అట్లా ఫీల్ అవుతున్నానంటే, ఆయన సంఘం వేరు కాదు. బిడ్డలు అక్కడ బెడ్ మీద ఉంటే మనం బాగలేనంతగా అయిపోతాం. సరే, ప్రేమ చిన్న కూతురు విషయంలో జరిగింది. బిడ్డలు ఫోన్ చేశారు, ఇద్దరు, ప్రేమానందం, జ్యోతి. అలా మాటల్లోనే భయం, ఆందోళన, వణుకు వచ్చేస్తుంది. అలాంటి పరిస్థితి. మనకేమైనా మనం తట్టుకునే పరిస్థితులు ఉంటాయి, బిడ్డలకి ఏమైతే తట్టుకోలేని. ప్రభువు కూడా అలాగే అంతే. పౌలు గారు అలా హింసిస్తూ ఉంటే ఆయన తట్టుకోలేకపోయాడు. సంఘాన్ని హింసించడం, నన్ను హింసించడం వేరు కాదయా. నా బిడ్డలు సంతోషంగా ఉంటే నేను సంతోషంగా ఉంటానని ఒక తల్లి ఎలాగా ఉంటుందో, నా బిడ్డలు బాధల్లో ఉంటే నేను బాధల్లో ఉంటానని తల్లి ఎలా స్వీకరిస్తూ ఓన్ చేసుకుంటుందో అలా ఓన్ చేసుకుంటాడు సంఘాన్ని. అందుకే మీరు గమనించండి, మనకు సంఘములో ఉండడం కంటే ఎక్కువ క్షేమం, భద్రత మరొక చోట ఉండదు. ఎందుకనంటే బలవంతుడైన దేవుడి సంరక్షణ ఉంటుంది సంఘస్థుల మీద. అందుకే సంఘముగా కూడుట మానొద్దు అని అంటాడు. ఎందుకంటే ఎంత ఎక్కువగా ఇక్కడ ఉంటే అంత రెక్కల క్రిందికి ఉన్నట్టు మనం సురక్షితం. ఇది సంఘం కోసం మనం తెలుసుకోవాల్సిన మొట్టమొదటి ప్రాథమికమైనటువంటి విషయం.